హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. మళ్ళీ ఒక లాంగ్ వీడియోతో అయితే వచ్చేసాను. ఈ వీడియో అయితే పెయిన్ సతి వరలక్ష్మి పండుగదండి, అంటే పెయిన్ వారు వరలక్ష్మి పండుగది వీడియో అప్లోడ్ చేసే కాకుండా ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను. ఇదైతే మా ఇంటి ముందు రండి, పండుగ రోజు చూడండి ఎంత చక్కగా ముగ్గులు అయితే వేసుకున్నాము. అలాగే ఇదైతే దేవుని ఇంటి దగ్గర అయితే చూడండి ఎంత బాగా అయితే దేవుని అయితే అలంకరణ అంటే చేసాము. బంతి పూలతోటి వేసింటి అబ్బాయి ఇంకా కొంచెం చూడాలా అనిపిస్తుంది, అట్లా అయితే ఉంది. ఇదైతే ముత్తైదులకంతా ఇచ్చేదానికైతే బ్లౌజ్ పీసెస్, గాజులు కానీ పిండి వంటలు కానీ అంతా అమ్మవారి ముందు అయితే పెట్టినాము. ఈ పిండి వంటలు అయితే నేను 2 days ముందరే అంతా చేసి పెట్టేశానండి. తట్టలు అయితే పెట్టాలి కదా, ఖర్జూరకాయలు, చెక్లీలు, నిప్పట్లు, అలాగే రవ్వుంట్లు అయితే చేశాను. మళ్ళీ మామూలు ఫ్రూట్స్ అయితే మార్కెట్లో అయితే తీసుకుని అయితే వచ్చాను. ఆ డెకరేషన్ పూలు కానీ పైనాపిల్ కానీ అన్నీ అయితే తెచ్చేసాము. చూడండి ఎంత బాగా అయితే డెకరేషన్ అయితే చేశాను. డెకరేషన్ అంతా చేసి పూజ అంతా చేసినాకైతే నోము దారాలు అయితే కట్టుకోవాలండి చేతికైతే. నా కూతురు అయితే నా చేతికైతే కడతా ఉంది చూడండి. అది 9 దారాలతో, అంటే 9 దారాలు వేసుకొని పువ్వు అయితే కట్టయితే మనము నోముడు అయితే కట్టుకుంటాము. అలా అయితే కట్టుకుంటాను. నా కూతురు అయితే నా చేతికైతే కడతా ఉంది. నోములు అంతా కట్టుకోనండి. చూడండి పూజ అంతా అయినాకైతే ఇలా అయితే రెడీ అయింది మా అమ్మవారు, అంటే మా అమ్మవారిని అయితే. ఇప్పుడైతే నా కూతురికి అయితే దారం అయితే కడుతున్నాను. అంటే మా ఆయనకైతే కట్టేశాను, నా కొడుక్కి కట్టేశాను. ఫైనలీ నా కూతురికి అయితే కడుతున్నాను. తనకైతే నవ్వు వస్తూ ఉంది, ఏం మా ఇట్లు కడతానో నీట్గా కట్టు అని అయితే చెప్తా ఉంది. సరే అని చెప్పేసి అయితే మేమిద్దరు మాట్లాడుకుని అయితే ఈ దారాన్ని అయితే కడతా ఉంది. తనైతే జోక్ చేస్తూ ఉంది. ఆ జోక్స్ని అయితే మాట్లాడుకుంటూ దారం అయితే మేము తనకైతే కడతా ఉన్నాను నేను. తనైతే వాళ్ళ డాడీ అయితే జోక్స్ వేస్తూ ఉన్నాడు, దానికైతే ఆ పాప అయితే నవ్వుతూ ఉంది. అది అలా ఇది ఇలా అనేది అయితే నవ్వుతూ ఉంది. ఇలా అయితే ఫైనలీ నోముళ్ళు అయితే మా ఇంట్లో అందరూ అయితే మేము కట్టేసుకున్నాము. ఇలా అయితే కట్టుకున్నాము. నోముళ్ళంతా కట్టుకున్న తర్వాత నా కూతురు అయితే నా కాళ్ళకైతే పసుపు అయితే పూస్తానండి. పెద్ద ముత్తైదులకైతే కాళ్ళకైతే పసుపు అయితే పూయాలి కదా, అందుకు ఫస్ట్ అయితే అమ్మ నువ్వే మన ఇంటికి పెద్ద ముత్తైదుతరా ఉండవనేసి నా కూతురు అయితే నా కాళ్ళకంతా పసుపు అయితే పూస్తూ ఉంది. ఆ రోజు అందరికీ పూయాలైతే అనుకున్నామండి, కానీ వాన వచ్చిందో ఫుల్ వాన అయితే వాన. అందుకే మేము వీడియో క్లిప్స్ కూడా జాస్తి తీసుకునేకైతే కాలేదు. మా ఇంటికి వచ్చిన ముత్తైదుల కాళ్ళకైతే వీడియో తీసుకునేది, క్లిప్స్ అయితే పెట్టలేదు. ఇలా అయితే తనైతే మళ్ళీ నాకు పసుపు కుంకుమ అయితే ఇస్తూ ఉంది. ఫస్ట్ అమ్మవారికి అయితే పసుపు కుంకుమ అయితే ఇచ్చేసి తర్వాత అయితే నేనైతే నా కూతురు అయితే నాకు ఇస్తూ ఉంది పసుపు కుంకుమ అయితే. ముత్తైదులు పెట్టుకోవాలి కాబట్టి, ఫస్ట్ ముత్తైదు కాబట్టి నేనైతే పసుపు కుంకుమ అయితే పెట్టుకుంటా ఉన్నాను. ఇప్పుడైతే నేను పసుపు కుంకుమతో పెట్టుకునేది అయిపోయింది. ఇప్పుడు ఫైనల్లీ మీరు దేవుడిని అయితే చూడలేదు కదా, మా అమ్మవారిని అయితే చూడండి. ఇలా అయితే అలంకరణ చేశాను. చాలా అంటే చాలా బాగా అయితే వచ్చింది అమ్మవారి అలంకరణ అయితే. మా ఇంట్లో ఉండే వాళ్ళకి 2 కళ్ళు చాలేదండి ఆ రోజు అయితే దేవుడిని అయితే చూసేదానికి. అంత బాగా అయితే అమ్మవారి అలంకరణ అయితే చేసాము. చూడండి మీరు కూడా, చాలా అంటే చాలా బాగా అయితే వచ్చింది అలంకరణ, డెకరేషన్ కానీ అంతాను. మీకు గన ఈ అలంకరణ గన నచ్చింటే కామెంట్ చేయండి. కామెంట్లో మీ అభిప్రాయం అయితే చెప్పండి. ఇదండి మా వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉంది అనేది అయితే చెప్పండి. ఓకేనండి, బాయ్.